వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు ప్రత్యేకత ఏంటి? వెరీ గుడ్. విశ్వాసంలో ఉన్నారు. నేను ఇంకా శ్రీరామనవమి అంటారు రక్తమే చేయం. స్తోత్రం చెప్పండి ఏసైకి. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు స్పెషల్ ఏంటి? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలా, ఎట్లా చేయాలి ఏమన్నా తెలుసో తెలియదా? ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలా, చేస్తే లాభాలేంటి, ఎలా చేయాలి తెలుసో తెలియదా? తెలియదా? మా ప్రార్థనకే వచ్చింది. ఆమె కొంచెం తెలుసు కొంచెం తెలియదు అంట. మొత్తానికే మరిచిపోయింది. ఆమె ఏమినిందో మళ్ళీ ఆ రోజు ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలా, చేస్తే లాభాలేంటి, ఎలా చేయాలి అనే దాని గురించి ఆల్రెడీ కుటుంబ ప్రార్థనలో మనం తెలుసుకున్నాము. ఒకవేళ మీలాంటి గొప్ప విశ్వాసులు ఉండి మర్చిపోతారని చెప్పేసి దాని వీడియో రికార్డు కూడా చేసి వాట్సాప్లో కూడా పెట్టినాము. ఈరోజు ఉపవాస ప్రార్థన అనగా నిన్న దాని గురించి వీడియో కూడా పెట్టి మీరు ఉపవాస ప్రార్థన చేయబోయే ముందు ఈ వీడియో చూడండి అని కూడా చెప్పినాము. పొద్దున్నే ఉపవాస ప్రార్థన పెట్టి గ్రూప్లో పెట్టి ఉపవాస ప్రార్థన గురించి పెట్టి దాని తర్వాత కూడా మళ్ళీ ఉపవాస ప్రార్థన వీడియో పెట్టినాం. ఉపవాస ప్రార్థన వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. దాని ప్రకారం చేయండి. దాని ప్రకారం చేస్తేనే మీకు ప్రతిఫలం ఉంటుందని కూడా పదే చెప్పినా కూడా మీరు ఆ వీడియోను చూడలేదు. కనీసం ఉపవాస ప్రార్థన అంటే ఏది తెలుసుకోలేదు. ఏం ఎగ్జామో రాస్తున్నామో తెలియకుండా ఏది పడితే అది చదివేస్తే ఏమన్నా లాభమా? ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తారు, ఎలా చేయాలా తెలియకుండా చేస్తే ఏమన్నా ప్రతిఫలం ఉంటుందా? చెప్పండి. దేని గురించి అయినా సరే తెలుసుకొని చేయాల. ఉపవాస ప్రార్థన అంటే అన్నం మానేసుకోవడం, అదే ఉపవాస ప్రార్థన అంటే. నేను అందుకే చెప్పినాను ఉపవాస ప్రార్థన అంటే ఏంటని. అన్నం లేని వాళ్ళు కూడా ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు కదా, బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా 2 పూటలు అన్నం తింటారు. వాళ్ళకి దొరికిన ప్రకారం 1 పూట తింటారు. మళ్ళీ అది కూడా ఉపవాస ప్రార్థనేనా అని కూడా చెప్పిన. అన్నం తినకపోవడమే ఉపవాస ప్రార్థన అయితే రోడ్డు పక్కన అన్నం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు అన్నం లేక 1 పూటే తింటారు, 2 పూట్ల పస్తూ ఉంటారు. మరి అది కూడా ఉపవాసమేనా అని కూడా చెప్పిన. మరి ఉపవాస ప్రార్థన అంటే అన్నం తినకపోవడమా? నీళ్ళు తాగకపోవడం ఉపవాస ప్రార్థన, అన్నం తినకపోవడం ఉపవాస ప్రార్థన? అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలా, చేస్తే లాభాలేంటి అనే దాని గురించి చెప్పి మీరు మర్చిపోతారనే అదే పనిగా మళ్ళీ దాన్ని రికార్డు చేసి దాని వీడియో కూడా పెట్టి పదే పెట్టినా కూడా మీరు ఉపవాస ప్రార్థన గురించి తెలుసుకోకుండా ఉపవాస ప్రార్థన చేస్తే ఏమి లాభము? సరే, ఈరోజు నేను ఉపవాస ప్రార్థన గురించి చెప్పాలనా, లేకపోతే మత్తయి సువార్తలో క్రమంగా వచ్చేదాన్ని చెప్పాలనా? దేని గురించి చెప్పాలా? ఏం లాభము నేను చెప్పే? మనం ఈ చెవులో వదిలేస్తాను, ఈ చెవులో వదిలేస్తాను. సరే, ఇస్తే రమ్మంటే రాలా ఉపవాస ఆ రోజు కుటుంబ ప్రార్థన కదా, మీరన్నా వచ్చినారు, ఉపవాస ప్రార్థన గురించి విన్నారు. కనీసం మీరన్నా ఉపవాస ప్రార్థన ఏంటంటే తెలుసా అంటే కొంచెం ఉంది కొంచెం లేదు, సగం విశ్వాసమా? మంచినీళ్ళు తాగకూడదు, అన్నం తినకూడదు, ఉపవాస ప్రార్థన. నేను అందుకే చెప్పింది ఎగ్జాంపుల్ కూడా. బయట ఆహారం లేకుండా కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అన్నం తినరు, మంచినీళ్ళు తాగరు. మరి అది కూడా ఉపవాస ప్రార్థనేనా? కాబట్టి మీరేం చేయాలి? ఉపవాస ప్రార్థన అంటే ఏదో తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్పను, ఆల్రెడీ చెప్పి వీడియో పెట్టినాం కాబట్టి మీరు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాతను తినేసి హాయిగా సీరియల్ పెట్టుకొని సీరియల్ మొక్కలు ఎగమలుకోకుండా, లేదంటే సెల్లులో సినిమా పాటలు పెట్టుకొని మీరు నేర్చుకొని పిల్లలకు నేర్పించకుండా సినిమా పాటలు దేవుని వాక్యం పెట్టుకొని ఉపవాస ప్రార్థన గురించి తెలుసుకోండి. సరేనా? అది హల్లెలూయా. ఈరోజు అయితే దేవుడు ఏం మాట్లాడబోతున్నాడంటే వరుసగా క్రమాన్ని తప్పించకుండా దేవుడు క్రమంలోనే వెళ్తాడు.
చెప్పండి. ఏ సువార్తను ధ్యానిస్తున్నాం అదన్నా తెలుసా? మర్చిపోయినారా? ఏ సువార్త? మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 6వ అధ్యాయంలోకి వచ్చేసినాం. 6వ అధ్యాయం చివరికి వచ్చేసినాం. సరేనా? సరే, నిన్న దేని గురించి ధ్యానించుకున్నాం తెలీదా? అందుకే వీడియోలు చూస్తానండి, అప్లోడ్ చేస్తుంటాం ఆ ఛానల్లో, మీరు చూస్తూ ఉండాలి. నిన్న మీ జీవితము బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఒకటి డిసైడ్ చేస్తుందని దాని గురించి చెప్పుకున్నాం. నీ జీవితం కానీ నీ కుటుంబ జీవితం కానీ మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా నీ శరీరంలో ఒక్క అవయము దాన్ని డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టి నీ శరీరం మంచిగా ఉండాలా, నీ జీవితం మంచిగా ఉండాలా, నీ కుటుంబం మంచిగా ఉండాలా, నీ జీవితం చెడిపోవాలనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుందని నిన్న కుటుంబ ప్రార్థనలో అక్కడ జరిగినప్పుడు అక్కడ దేవుడు మాతో మాట్లాడున్నారు. ఒకవేళ మీరు రాకపోయింటే ఆ వీడియో చూసి తెలుసుకొని ఆత్మీయంగా బలపడండి. ఈరోజు తర్వాత దాంట్లోకి వెళ్దామా? మత్తయి సువార్త ఏంటి? 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 నుంచి 34 వరకు చదవండి. హల్లెలూయా. ఎవడును ఇద్దరు యాజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించిన యొక్కని ప్రేమించును, లేదా యొక్కని పక్షముగా నుండి యొక్కని తృణీకరించును. మీరు దేవుని సిరికిని దాసులుగా నుండనేరరు. చాలు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని చెప్తూ, ఎందుకనగా అనే దాని గురించి కింద చెప్తున్నాడు. నేను చదువుతాను, మీరు వినండి జాగ్రత్తగా. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మోరుడెక్కువ చేసుకొనగలడు? వస్త్రమును గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు మీరు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డినే దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిక్షేముగా వస్త్రమును ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతించకుడి, రేపటి దినం దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. హల్లెలూయా. విన్నారా? అర్థమైంది ఏమన్నా కొంచెమన్నా? ఇక్కడ యేసు ప్రభు దేని గురించి చెప్తున్నాడంటే, మొట్టమొదట అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవడను ఇద్దరికి దాసులుగా ఉండలేడంట. ఎవడు ఇద్దరికి దాసులుగా ఉండలేడంట, లేదా ఎవడు ఇద్దరు యజమానుల్ని ఒకేలాగా ప్రేమించలేడంట. అయితే ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తాడంట, ఒకరిని తక్కువగా ప్రేమిస్తాడంట. అయితే ఒక ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడంట, ఇంకో దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడంట. అలా చెప్తూ కింద ఏం చెప్తున్నాడంటే, మీరు దేవునికి కానీ
లేకపోతే సిరికి కానీ ఒకేలాగా ప్రేమించలేరు. అయితే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారు, లేకపోతే సిరిని లేదా ధనాల్ని, ఆస్తిని, మరీ ముఖ్యంగా చెప్పాలంటే అంతా కలిపి చెప్పాలంటే ఈ లోకాన్ని. అయితే మీరు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారు, లేకపోతే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు లోకాన్ని ద్వేషిస్తారు, లోకాన్ని ద్వేషించే వాళ్ళు దేవుని ప్రేమిస్తారు. లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ద్వేషిస్తారు అనేది దాని అర్థం. అక్కడ చెప్తూ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఎవరికి దాసులై ఉన్నారు అనేది అక్కడ క్వశ్చన్. మీరు ఎవరికి దాసులై ఉన్నారు, లేదా మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, లేదా మీరు ఎవరిని ద్వేషిస్తున్నారు, దేవున్న లోకాన్న? ఈ 3 క్వశ్చన్లు మనంతకు మనమే వేసుకోవాల్సిన క్వశ్చన్లు ఏంటి? నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను చెప్పండి. నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను? నేను ఎవరిని ద్వేషిస్తున్నాను? నేను ఎవరికి దాసున్నై ఉన్నాను, దేవునిక లోకానిక అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అది మీకు తెలియాలంటే ఇప్పుడు దేవుడు మనతో ఏదైతే మాట్లాడబోతో అది మీరు శ్రద్ధగా వింటే అది మీకు తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది. మీరు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు, ఎవరిని ద్వేషిస్తున్నారు, ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎవరికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఆడ కింద రాయబడి ఉంది. అదేంటంటే చాలామంది ఏం చేస్తున్నారంట, వేరే వాళ్ళ గురించి చెప్పట్లా యేసు ప్రభు, అన్యుల గురించి చెప్పట్లా. అన్యుల గురించి చెప్పకుండా ఎవరి గురించి చెప్తున్నా అంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు చేసిన అద్భుతాలను చూసి యేసుక్రీస్తు చేసిన ఆ గొప్ప ఆశ్చర్యకారాలను చూసిన వాళ్ళ జీవితంలో అనుభవించిన వ్యక్తులకి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమంటే మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా అని ఎందుకు చింతిస్తున్నారు? ఎందుకు మీరు ఈ విషయాల గురించి ఎందుకు మీరు చింతిస్తున్నారు? లేకపోతే ఈ విషయాలకి మీరు ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? చాలామంది విశ్వాసులు, చాలామంది భక్తులు, క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఏమి తినాలో, తినే వాటి కోసము, ఆహారం కోసము, వస్త్రాల కోసము, నివాసాల కోసము, ఆస్తులు సంపాదించుకోవడం కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం, పేరు సంపాదించుకోవడం కోసం, వీటి కోసం వాటి కోసము వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంట. క్రైస్తవులు వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంట. అందుకే చెప్తున్నాడు మీరు ఎందుకు వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎందుకు మీరు వాటి కోసం చింతిస్తున్నారు, వాటి కోసం బాధపడుతున్నారు, వాటి కోసం ఆలోచిస్తున్నారు, వాటి కోసం మీరు టెన్షన్లు పెట్టుకుంటున్నారు, వాటి కోసం మీరు ఏదేదో ఏమేమో చేసి మీరెందుకు ధైర్యం కోల్పోతున్నారు, మీరెందుకు టెన్షన్ పడిపోతున్నారు? నాకు తెలియదా మీకు ఇవ్వాలని? నాకు తెలియదా మీకు ఈ అవసరమని? నాకు తెలియదా మీకు ఆహారం ఇవ్వాలని? నాకు తెలియదా మీకు బట్టలు ఇవ్వాలని? నాకు తెలియదా మీకు ఆశ్రయం కావాలని? నాకు తెలియదా మీకు ఆస్తులు అంతస్తులు కావాలని? మరి వీటి కోసం మీరు ఎందుకు చింతిస్తున్నారు? ఒకవేళ మీరు వీటి కోసం ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనుకుందాం, వీటి వల్ల మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీ హైట్లో ఏమైనా మోర్ ఎక్కువ చేసుకోగలరా? మీరు వీటి కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అరే నేను దీనికోసం ఆహారం కోసం ఇంపార్టెన్స్ ఇస్తున్నానే, లేకపోతే వస్త్రాల కోసం, డబ్బు కోసం, వాటి కోసం, వీటి కోసం ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పి మీరు ఎక్కువ దానికోసం ప్రయాసపడడం వల్ల మీ ఎత్తు ఏమైనా మొర పెరుగుతుందా, మొర తగ్గుతుందా? మొర పెరగదు, మొర తగ్గదు. మీరు ఎంత ఎత్తుంటారో అంత ఎత్తే ఉంటారు కదా. మీరు దాని గురించి చింతించడం వల్ల, దాని గురించి బాధపడడం వల్ల, దాన్ని కావాలని మీరు ప్రయత్నాలు చేయడం వల్ల అది దొరకలేదని, అది లభించలేదని, మీరు కావాల్సింది, మీరు వెతికింది మీకు రాలేదని చెప్పేసి మీరు ఓని బాధపడిపోవడం వల్ల, టెన్షన్ పడిపోవడం వల్ల మీకు ఏమైనా లాభమా? మీరు ఏమైనా ఎక్కువ చేసుకోగలరా? మరి నాకు తెలీదా మీకు అవన్నీ కావాలని, మీకు ఆహారం కావాలని, బట్టలు కావాలని, ఆశ్రయం కావాలని నాకు తెలియదా? మీ పిల్లోళ్ళకి లేదా స్కూల్కో లేకపోతే కాలేజ్కో వెళ్ళే పిల్లలకి వాళ్ళకి బుక్స్ కావాలని, వాళ్ళకి యూనిఫామ్ కావాలని, వాళ్ళకి క్యారేజ్ కావాలని, బస్ పాసులు కావాలని తల్లిదండ్రులకు తెలుస్తుందా తెలియదా? మళ్ళీ పిల్లలు వచ్చి ప్రత్యేకంగా అడగాల, అమ్మా నాకు స్కూల్ బ్యాగ్ కావాలమ్మా, అమ్మా నాకు యూనిఫామ్ కావాలమ్మా, అమ్మా నాకు బస్ పాస్ కావాలన్నా, అమ్మా నాకు బ్యాగ్ కావాలమ్మా అడగాలన్నా పిల్లలు వచ్చి? తల్లిదండ్రులకు తెలియదా? మళ్ళీ
స్కూల్కి వెళ్ళే పిల్లోళ్ళకి ఇవి కావాలని చెప్పేసి తల్లిదండ్రులకు తెలుస్తుందా తెలియదా? మరి మన తండ్రి ఎవరు? మనకు తల్లి తండ్రి ఎవరు? దేవుడే కదా, యేసుప్రభువే కదా. మరి యేసుప్రభుకు తెలియదా మనకు ఆహారం కావాలని, బట్టలు కావాలని, ఆశ్రయం కావాలని, అది కావాలని, ఈ అవసరం ఉందని, ఆ అవసరం ఉందని యేసుప్రభుకు తెలియదా? తెలుసు కదా. ఆయనకి తెలుసు అనే విషయం నీకు కూడా తెలుసు కదా. మరి తెలిసినా కూడా నువ్వెందుకు వాటి కోసం ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? అల్ప విశ్వాసులారా అంటున్నాడు ఒకే మాట. యేసుప్రభు ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా అంటే విశ్వాసులే. వీళ్ళకి విశ్వాసం లేని విశ్వాసులు, కొంచెమే ఉన్న విశ్వాసులారు. ఎంత మాట తెలుసు అది? అల్ప విశ్వాసులారా. అన్యులు అనట్లే, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే అంటున్నాడు. మీరు ఎందుకయ్యా వాటి కోసం చింతిస్తున్నారు? ఎందుకోసం వాటి కోసం బాధపడుతున్నారు? మీరు బాధపడడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? మీరు టెన్షన్ పడిపోవాలి, మీకు ఏమన్నా దొరుకుతుందా? అల్ప విశ్వాసులారా. అన్యులైతే వాటి గురించి చింతిస్తారు, వాటి గురించి బాధపడతారు, వాటిని కావాలని కోరుకుంటారు, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి నీకు ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు? అన్యులకు తెలియదు వాళ్ళకి తండ్రి అయిన దేవుడు ఉన్నాడని, ఆయన ఏమైనా చేయగల సర్వశక్తి గలడని, మనం ప్రార్థన చేయగలని, దేనిని ఇవ్వగలని సర్వశక్తి గల దేవుడు మనకున్నాడని అన్యులకు తెలియదు. వాళ్ళకి తెలియదు కాబట్టి అయ్యో మాకు ఇట్లా సమకూరుతుంది, మాకు ఆ టయానికి ఎట్లా వస్తుంది ఏమో అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు, చింతిస్తారు. మరి నీకు తెలుసు కదా యేసుప్రభు గురించి. యేసుప్రభు ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు చేస్తాడో, ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు, ఎలాంటి ఊహించిన కార్యాలు చేస్తాడో నీకు తెలుసు కదా. నీకు తెలుసు కూడా మళ్ళీ వాటి కోసం నువ్వు ఎందుకు ప్రార్థలాడుతుంటావు? యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే నువ్వు వాటి కోసం ప్రయత్నించడము తప్పని చెప్పట్లా. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు దేవుని కంటే ఎక్కువగా దానికోసం నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, వాటి కోసం నువ్వు దేవుని కూడా వదిలేస్తున్నావు అనేది దేవుడు చెప్తున్నమాట అని దేవుడు బాధపడుతున్నాడు. నువ్వు ఆహారం కోసమో లేదా ఉండడం కోసం, వస్త్రాలు సంపాదించుకోవడం కోసమో, డబ్బులు సంపాదించుకోవడం కోసమో కష్టపడి తప్పు లేదు. దేవుడు దాని గురించి ఏం చెప్పట్లా, నువ్వు వద్దు అని కూడా చెప్పట్లా. దేవుడు చెప్తున్న వాటి ఏంటంటే నువ్వు వాటి కోసం యేసుప్రభుని వదిలేస్తున్నావు, యేసుప్రభుని విశ్వాసమునే పక్కన పెట్టేస్తున్నావు, వాటి కోసం యేసుక్రీస్తు ఆత్మీయ జీవితంలో ఎదగడాన్ని నువ్వు పక్కన పెట్టేస్తున్నావు. నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ వీటి కోసం ఇస్తున్నావు కానీ దేవుని కోసం ఇవ్వట్లేదు. అది దేవుడి బాధ. అరే ఇవన్నీ నాకు తెలుసు కదా నీకు ఇవ్వాలని, నువ్వు ఎంత కష్టపడినా ఇవ్వాల్సింది నేనే కదా, నేను నీకు అనుగ్రహిస్తాను, నేను కన్ను జాలి చూపిస్తాను కదా, ఇవన్నీ నీకు వస్తాయి, ఇవ్వాల్సింది నేనే కదా. మరి నువ్వు నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నన్ను పక్కన పెట్టేస్తున్నావే వీటి కోసం అని దేవుడు బాధపడుతున్నాడు. ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మనం అసలు దేవుడు ఇవి ఇస్తాడా ఇవ్వలేదా అని మనం ఒకసారి ఆలోచిస్తే దేవుడు ఏం చెప్తుంటే ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు. ఏంటి? వస్త్రాలు కానీ, ఆహారం కానీ, డబ్బులు కానీ, ఆస్తులు కానీ, ఐశ్వర్యం కానీ, ఇవన్నీ నాకు కావాలని తెలుసు. యేసుప్రభు కావాలని తెలుసు అని తెలిసినప్పుడు ముందే సిద్ధపరుస్తాడా సిద్ధపరచడా? పిల్లోలకి స్కూల్కి పోవాలి, వీళ్ళకి బ్యాగులు అవి ఇవి కావాలి అంటే తల్లిదండ్రులు ముందుగానే బ్యాగులు, యూనిఫాము, బట్టలు, పాసులు అన్నీ ముందే సిద్ధపరచరా? యేసుప్రభుకి ఇవన్నీ మనకు కావాలని తెలిసినప్పుడు వాటన్నిటిని మన కోసం సిద్ధపరుస్తాడా సిద్ధపరిచిండా? చెప్పండి, మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. మీరు బైబిల్ చదివిన వాళ్ళైతే ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదివిన వాళ్ళైతే యేసుప్రభు మనుషుల్ని ఎన్నో రోజు చేసినాడు. యేసుప్రభు అన్నిటినీ చేసినాడు కదా, ఆకాశాన్ని, పక్షుల్ని, చెట్లని, భూమిని, సముద్రాలను అన్నీ చేసినాడు కదా. ఆ తర్వాత మనుషుల్ని చేసినాడు కదా. మనుషుల్ని ఎప్పుడు చేసినాడు? సరే మీకు ఇంకా సింపుల్గా నేను చెప్తాను. మనుషులను చేసిన తర్వాత జంతువులను, పక్షులను, చెట్లని, ఈ ప్రపంచాన్ని, ఆకాశాన్ని, భూమిని చేసినాడా? లేకపోతే ఆకాశంని, భూముల్ని, సముద్రాలని, సూర్యచంద్ర నక్షత్రాలని, పక్షులను, జంతువులను, చెట్లను వీటన్నిటిని చేసేసిన తర్వాత లాస్ట్లో మనిషిని చేసినాడా? అర్థమైందా? అంటే అన్నిటిని చేసిన తరువాత ఎవరిని చేసినాడు? ఆదామును హవ్వను చేసినాడు. అంటే మనిషిని చేయడానికి ముందే మనిషికి ఏమేమి అవసరమో అన్నీ రెడీ చేసి పెట్టేసినాడు. అన్నీ మనిషికి ఏదైతే కావాలో, ఆదాముకి అవ్వకి ఏదైతే అవసరమో
వాటన్నిటిని ముందుగానే ఆయన సిద్ధపరిచి ఆ తర్వాత మనిషిని చేసినాడు. అంతేగాని ఆదాము హవ్వను చేసి అయ్యో వీళ్ళని చేసినానే, అరే వీళ్ళకి తినేది ఎట్లా, అరే మనం చెట్లు పిడిపించాలా, అరే చెట్లు రావాలి, వీళ్ళు శాకాహారులు అయితే అంటే మాంసం తిన్న వాళ్ళైతే నాన్ వెజ్ అయితే వీళ్ళకి చెట్లు కావాలి కదా అని చెప్పేసి చెట్లు చేయాలా, అరే వీళ్ళకి మాంసం తినాలనిపిస్తుందేమో, అరే మనం ఎట్లా ఇప్పుడు చేసేది, అయ్యో మనం చెట్లే చేసినామే, అరే మాంసం లేకపోతే అట్లా చెప్పేసి తర్వాత జంతువులు చేయాలా, అరే వీళ్ళకి నీళ్ళు కావాలి, నీళ్ళు ఎట్లా అని చెప్పేసి నీళ్ళని చేయాలా. వీటన్నిటిని చేసిన తర్వాతనే ఎవరిని చేసినాడు, ఆదాముని హవ్వను చేసినాడు. అంటే ఆదాముని హవ్వని భూమి మీదకి తీసుకురాక ముందే ఆదాముకి హవ్వకి ఏమైతే కావాలో వాటన్నిటిని ముందుగానే సిద్ధపరిచి ఆ తర్వాత ఆదాముని హవ్వని తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, ఆదాము హవ్వని భూమి మీదకి రావడానికి ముందే సిద్ధపరిచినాడా, సిద్ధపరచలేదా? ఎవరు ఆదాము హవ్వ వచ్చి కష్టపడి చెట్లు పెంచుకున్నారా? కష్టపడి కోళ్ళని ఆవుల్ని జింకలాంటిని పెంచుకున్నారా? లేకపోతే కష్టపడి ఏమన్నా ఏదో తోటని వేసుకొని ఆ చెట్లు పొలాలన్నీ అయ్యో నీళ్ళు పోసి ఎరువులు వేసి వాళ్ళు కంచె వేసి కాపాడి ఆ పొలాలు వచ్చేలాగా ఆ కాయలన్నీ వచ్చేలాగా వీళ్ళు కష్టపడి ఏమైనా చేసినారా? ఏమీ చేయలే కదా. యేసు ప్రభువే అన్నీ వీళ్ళకి చేసి పక్షులను జంతువులను ఏదైనా తోటను ఆ తోటలో ఉండే సకల వృక్షాలని ఆ ఫలాలను అన్నిటినీ చేసి వీళ్ళని అక్కడ పెట్టి మీరు అనుభవించండి అని చెప్పినాడు. వీళ్ళు కష్టపడింది ఏమి లే. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభుకి తెలుసు నీకు ఏమి అవసరమో, ఏమి కావాలో, ఏమి ఉండాలో అన్నీ యేసు ప్రభుకి తెలుసు. యేసు ప్రభుకి తెలిసినప్పుడు వాటిని ముందుగానే సిద్ధపరిచేస్తాడు కదా. మరి నువ్వెందుకు వాటి కోసం మళ్ళీ వాటికి ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? యేసుప్రభు వాటిని అన్నిటి చేసి అరే ఇవి నేను సంపాదించింది, నేను కష్టపడి పెంచుకున్నా, మీరు వెళ్ళి మీరు దున్నుకొని మీరు పండించుకొని మీరు తినండి అని ఆదాముకి హవ్వ చెప్పాలా? ఏదైనా తొడేసి అన్నీ ఇవన్నిటి మీకోసమే నేను చేసిన, మీరు మీ ఇష్టం వచ్చినట్టు తినండి, ఏమి కావాలంటే అవి తినండి, ఏ జంతువు అయినా మీకే, ఏ వృక్షమైనా నీకే, ఏ చెట్టు అయినా నీకు, ఏ ఫలమైనా మీకోసమే చేసిన, మీరు వీటిని అనుభవించండి అని చెప్పినాడు అంట. అంటే ఆదామును హవ్వను తీసుకురాక ముందే వాడి కోసం వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ సిద్ధపరిచాడు యేసుప్రభు. ఆదాముకి హవ్వకు ఆ విషయం తెలుసా యేసుప్రభు సిద్ధపరిచాడని? తెలియదు. కానీ యేసుప్రభు సిద్ధపరిచి పెట్టేశాడు. తర్వాత అబ్రహాంకు రండి, అబ్రహాము నీ విశ్వాసాలని ఆ విగ్రహారాధాన్ని నీ కుటుంబ పరిస్థితులు అన్నిటినీ విడిచిపెట్టి నేను చూపించి దేశానికి వెళ్ళు అని చెప్పినాడు. వెళ్ళమని చెప్పినాడు కానీ అక్కడ ఏమేమి పెట్టినాడు చూపించి చెప్పినాడు. వెళ్ళమని చెప్పినాడు అంటే ఏ దేశం కూడా చెప్పాల. కానీ అక్కడ అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ లోటు అనేది ఏమీ లేదంట. అక్కడ లేనిదంటూ ఆ దేశంలో లేనిదంటూ ఏది లేదంట. అంటే దాని అర్థం ఏంటి? ఏమీ లోటు లేనిదాన్ని ఆల్రెడీ ఆదాము కోసం సిద్ధపరిచేసి ఆదాముని పొమ్మని చెప్పినాడు అంతే. ఆదాము తెలియదు అక్కడ ఉండాయి లేవని. నువ్వు అక్కడ పో అని చెప్పినాడు. ఆల్రెడీ అక్కడ సిద్ధపరిచి పెట్టేసినాడు. ఇస్సాకు కూడా అంతే. ఇస్సాకు కూడా కరువు ప్రదేశంలో ఉన్నాడు. అక్కడ కనాన దేశంలో కరువు వచ్చింది, అక్కడ ఉన్నాడు. కానీ ఏం చెప్తున్నాడు? నువ్వు ఇక్కడ విత్తనమే అంటున్నాడు. ఉండేదే కరువులో. ప్రభువా ఉండే 4 గింజలు కరువులో ఉండము, ఈ గింజలు చేసుకుని తింటే ఒక పూటన్నా గడుస్తుంది, నువ్వేమి విత్తనాలు వేసేయమంటావు, ఏం చేసేది ప్రభు అంటే నువ్వు వెయ్యి, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెయ్యి, నేను చెప్తున్నాను కదా అన్నాడు. సరే దేవుడు చెప్పినాడు అని చెప్పేసి ఆయన తినడానికి పెట్టుకున్న గింజలను కూడా వేసినాడు చేనులో. ఏమైంది? 100 అంతల ప్రతిఫలము వాళ్ళకు వచ్చిందంట. అంటే ఒక మూట బియ్యం వడ్లు వేస్తే 100 మూటలు బియ్యం వడ్లు వచ్చేసినాయంట. ఒక మూట వడ్లు వేస్తే 100 మూటలు వడ్లు వచ్చినాయంట. అంటే ఈ 100 మూటలు వస్తాయని ముందేమైనా ఇస్సాకు తెలుసా? తెలియదు. కానీ యేసుప్రభు సిద్ధపరిచేసినాడా లేదా? మోషేని రాజుగా ఇజ్రాయెల్ నడిపించడానికి, ఆ 30 లక్షల మంది నడిపించడానికి రాజుగా చేయాలనుకున్నాడు ఎవరు? యేసుప్రభు. మోసేకి తెలిసి ఇతను రాజు అవుతాడని తెలియదు. కానీ అతను నడిపించడానికి రాజుగా చేసినాడా లేదా? అన్నీ సిద్ధపరిచినాడా లేదా? ఫరో కుమార్తెనే రప్పించినాడు. మోషేని చిన్నప్పుడు ఉండే మోషేని ఫరో కుమార్తె దగ్గర రప్పించలా, ఫరో కుమార్తెనే మోషే దగ్గరికి రప్పించినాడు యేసుప్రభు. అంటే ముందుగానే సిద్ధపరిచేసినాడు, ముందుగానే ట్రైనింగ్, ముందుగానే అన్నీ చేసినాడు. అంతేందుకు దైవ సేవకుడు ఎలీషాని తీసుకోండి, 3 సంవత్సరాలు. మనం ఏలియాని తీసుకోండి, మనం ప్రార్థన చేస్తాం కదా, ఏలియా ప్రార్థించగా అని ప్రార్థన చేస్తాం కదా. ఆ ఏలియాకి అక్కడ ఆ ఊర్లో 3 సంవత్సరాల కరువు, ఒక చుక్క నీళ్ళు లేదు. కానీ
ఏలి ఆ దేవుని సేవకుని పోషించడానికి ప్రతిరోజు ఒక కాకి ఒక మాంసాన్ని తెచ్చుకొని ఇచ్చేదంట, ప్రతిరోజు వచ్చేదంట కాకి. ఎవరు సిద్ధపరిచినాడు? ఏలియాకి తెలుసా నాకు ఈరోజు ప్రతిరోజు కాకి వచ్చి మాంసం ఇస్తుందని? కానీ యేసు ప్రభు సిద్ధపరిచినాడు. తనకు కావాల్సినట్టు ఏంటో ముందే రెడీ చేసినాడు. ఏలియాకి ఆశ్రయం కావాలంటే అక్కడున్న ఒక కుటుంబము, అరే దేవుని సేవకుడు కదా, దేవుని సేవకుడు మనకు ఒక ఆశ్రయం ఉండాలని చెప్పేసి వారు కింద పడుకొని పైన దేవుని సేవకుడికి ఆశ్రయం కట్టించినారు. దేవుని సేవకుడు ఏమైనా అడిగినాడా, ప్రభు మాకు ఆశ్రయం ఇవ్వండి, నాకు ఇల్లు కట్టించండి? కానీ యేసు ప్రభే కట్టించినాడు. అంతెందుకు కొత్త నిబంధనలోకి రండి. పేతురు రాత్రంతా వల వేసినాడు, పాపం కష్టపడి అంతా వేసినాడు, పట్టుకుంటేదాన్ని చేపలు పొడి చేద్దాం చింపేద్దామని. ఒక్క చేప కదా, చేప పిల్ల కూడా వల్ల పొద్దున్నే కూర్చోన్నాడు, ఏడుస్తా దిగాల మొగ వేసుకుని, అయ్యో ఒక చేపలు కూడా పట్టలేదే, ఇంటికి పోతే మా ఆవిడ నన్ను ఏంపుకు తినేస్తుంది అని దిగాలుగా కూర్చోంటే యేసు ప్రభు వచ్చినాడు. పేతురు ఎందుకు అంత దిగాలుగా ఉండవు, ఇక్కడ అయ్యా వలయ్యన్నాడు. ఆ ప్రభు ఇంతవరకు వేసినాడు ప్రభు, నా వల్ల ఏం కాదు, ఇప్పుడు ఏమంటాడు, అయినా సరే నీ మాట చెప్పు వేస్తా అని చెప్పినాడు. వల వేసినాడు. వల వేస్తే ఆ వలే పగిలిపోయేన్ని చేపలు ఎప్పుడు తన జీవితంలోనే పట్టనన్ని చేపలు ఆ రోజు పట్టినాడంట. మరి పేతురు తెలుసు అక్కడ చేపలు ఉన్నాయని, మరి సిద్ధపరిచింది ఎవరు? యేసుప్రభు ముందుగానే సిద్ధపరిచినాడు. జనసమూహము యేసుప్రభు మాట్లాడడానికి 3 రోజులు కూర్చోన్నారు. యేసుప్రభు మాట్లాడడానికి కూర్చోన్నారు. యేసుప్రభు ప్రకటిస్తుంటే వారికి ఆహారం ఆకలేసింటే అక్కడ ఉండేదేమో దాదాపు పురుషులే 5,000 అంటే స్త్రీలు పిల్లలతో కలిపి దాదాపు 20,000 మంది ఉన్నారు. అక్కడికి వచ్చిన మీటింగ్కి వచ్చిన వాళ్ళు, యేసుప్రభు మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు. అక్కడ ఉండేదేమో 2 రొట్టెలు 5 చేపలు, 5 చేపలు 2 రొట్టెలు, అంతేనా ఉన్నాయి. వీళ్ళేమో బిక్కమొగాలు వేసుకొని చూస్తున్నారు, అయ్యో ఈ వీటితో మేము ఎట్లా 20,000 మంది పెట్టేది? యేసుప్రభు వాళ్ళకి చెప్పాడు ఏమని, మీరు పెట్టాను రైళ్ళకి అన్నాడు. వీళ్ళు 5 చేపలు 2 రొట్టెలు పెట్టుకునే, ఏందబ్బా ఈ ఒక్కొక్క చిన్న ముక్క చేసినా కూడా వీళ్ళందరికీ ఒకరు సరిపోతే ఈయనైతే అందరికి పెట్టేమంటాడే అని వీళ్ళు బిక్కమొగం వేసుకొని చూస్తుంటే ఏం రాట్లా చూస్తున్నారు. వాళ్ళ కాదు పెట్టేది, నా దగ్గర ఎత్తుకున్నానంటే ఆశీర్వదించేసి ఆ 20,000 మంది పంచితే ఆ మొక్కలే మళ్ళీ 12 గంపలు నిండాయంట. వాళ్ళు ఫుల్గా తిని ఒకడు 3-4 ట్రిప్పులు రౌండ్లు వేసి కూడా ఫుల్గా ఆవులించుకుంటా తిని కూడా మళ్ళీ మిగిలింది 12 గంపలు మిగిలాయంట. ఎవరు సిద్ధపరిచినాడు? ఎట్లా తెలిసింది మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా తెలుసా? ఆదాముకు హవ్వకి ఏమైనా తెలుసా? ఎట్లా జంతువులు పక్షులు ఈ ఏదైనా తోట పండ్లు ఇవన్నీ దేవుడు నాకు సిద్ధపరిచినాడని తెలుసా? అబ్రహాంకి ఏమైనా తెలుసా అంత మంచి కనాన దేశాన్ని సిద్ధపరిచినాడని? ఇస్సాక్కి ఏమైనా తెలుసా 100 ఆశీర్వాదం నాకు వచ్చేస్తుందని? యోసేపుకి ఏమైనా తెలుసా నేను ప్రధానమంత్రి అయిపోయి నా కుటుంబాన్ని ఈ ప్రపంచాన్నే పోషిస్తానని? మన బైబిల్లో నువ్వు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి ఏమి ఇవ్వాలో దేవుడు అన్నీ ముందుగానే సిద్ధపరిచి పెట్టేసినాడంట. ఈ విషయము విశ్వాసులు తెలియక యేసు ప్రభువును వదిలేసి అన్ని వాటి కోసం అయ్యో ఏం సంపాదించుకోవాలో, ఎట్లా పోవాలో అని వీటి కోసం పరిగెడుతున్నాను. అంటే యేసు ప్రభు అదే చెప్తున్నాడు, మీరు దేవునికి లోకానికి ఒకేసారి మీరు ప్రేమించరు. అయితే దేవునికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, లేదంటే లోకానికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నేనేం చెప్తున్నానంటే అల్ప విశ్వాసులారా, ఎవరంట మనం అందరము అనుకోండి, మనం ఎవరమంట? నేను చెప్పట్లేదమ్మా, ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే చెప్తున్నాడు. ఎవరిని చూసి? అందరిని చూసి కాదు. ఎవరైతే తినడానికి కోసమో లేకపోతే సంపాదించుకోవడం కోసమో వీటన్నిటి కోసం ఎవరైతే దేవుడిని నెగ్లెక్ట్ చేస్తారో, నిర్లక్ష్యం చేస్తారో, దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వరో వారిని చూసి అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీ బుద్ధి మార్చుకోరా, నీళ్ళలాగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నాకు తెలియదా మీకు ఇవన్నీ ఇవ్వాలని? ఆకాశ పక్షులను చూడండి, అవి ఏమన్నా మీలా కష్టపడుతున్నాయా? రోజు కూలి పనివి ఆ పనివి సంపాదించుకుంటున్నాయా? అండ్ మీలాగా పొలాలు దున్ని గింజలు వేసి ఎరువులు వేసి పంటలు కోసుకొని తెచ్చుకొని ఆహారం తీసుకొని తింటున్నాయా? తినట్లేదు కదా. మీలా ఏం కష్టపడలేదు కదా, మరి ఏమైనా చచ్చిపోతున్నాయా? వాటినే నేను పోషిస్తున్నా. ఏమీ పని చేయకుండా ఖాళీగా ఉండే పక్షులనే నేను పోషిస్తున్నా కదా, మరి ఆ పక్షుల్ని మీకోసం చేసిన నేను.
నన్ను మీ రూపంలో చేసుకున్నా కదా, నా పోలికలో మిమ్మల్ని చేసుకున్నా కదా, మీరే నేను అనుకున్నా కదా, మరి మిమ్మల్ని పోషించిన నేను, మిమ్మల్ని ఆదుకొని నేను, మీకు ఆహారం పెట్టలేనా, మీకు వస్త్రాలు ఇవ్వలేనా, మీకు ఆశ్రయం ఇవ్వలేనా, మీరు కావాల్సింది ఇవ్వలేనా? మరి మీరెందుకు వాటి గురించి చింతిస్తున్నారు? మీరెందుకు వాటి గురించి బాధపడుతున్నారు? మీరెందుకు వాటి కోసం నన్ను వదిలేస్తున్నారు? దేవుడు అదే చెప్తున్నాడు. మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట ఎతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏం కావాలో అన్నీ నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఇది మర్చిపోతానంట. అది దేవుడు యేసుప్రభు బాధ ఏంటంటే ఎవరు ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకట్లేదంట. ఎప్పుడు ఏమి తినాలా, ఏమి ధరించుకోవాలా, ఏమి సంపాదించుకోవాలా, ఎట్లా మెడలు కట్టుకోవాలా, ఎక్కడ ఆస్తులు సంపాదించాలి, దీని మీదే దేశం కానీ ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికే వాళ్ళు ఒక్కరు లేరంట. అది యేసుప్రభు బిడ్డలే. అన్నిల గురించి చెప్పట్లే. అన్నిలు ఎలాగో వెతకరాని యేసుప్రభుకి తెలుసు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకట్లేదంట. ఆయన రాజ్యం ఆయన నీతిని అంటే ఏంటి మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. యేసుప్రభు ఏం చెప్పినాడు? మీరు వీటి కోసం నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని పోగొట్టేస్తున్నాడు. అది ఆయన రాజ్యాన్ని నీతిని వెతకపోవడం అంటే వీటి కోసం నువ్వు యేసు ప్రభుకు సంబంధించిన వాటిని నువ్వు పక్కన పెట్టేస్తున్నావు. తినడం కోసం కానీ, నీ పని కోసం కానీ, నువ్వు వేసుకునే వాటి కోసం కానీ, ధరించుకునే వాటి కోసం, సంపాదించుకునే వాటి కోసం కానీ యేసు ప్రభుకు సంబంధించిన కార్యమును నువ్వు పక్కన పెట్టేస్తున్నావు. ఆయన నీతి ఆయన రాజ్యం ఎలాగొస్తుంది? సింపుల్. బైబిల్ చదవడం ద్వారా వస్తుంది, ప్రార్థన ద్వారా వస్తుంది, కుటుంబ ప్రార్థన వల్ల వస్తుంది, చర్చికి వెళ్ళడం ద్వారా వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? చాలామంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే ఈ తినడం కోసం, ధరించుకోవడం కోసం, సంపాదించుకోవడం కోసం వీటిని వదిలేస్తున్నారంట. నీకు నీతి రావాలంటే కారణాలు ఇవే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే వాక్యం చదివినప్పుడు, సంఘానికి వెళ్ళినప్పుడు, ఇలా కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు నీకు నీతి వస్తుంది. ఆ రాజ్యం ఎలా తెలుస్తుంది? దేవుని రాజ్యం ఎలా తెలుస్తుంది? ఇలా నువ్వు ఇప్పుడు ఎలాగైతే కూర్చొని కుటుంబ ప్రార్థనలో కూర్చొని దేవుని మాటలు వింటున్నావో ఆ మాటలు నువ్వు విన్నప్పుడు దేవుని రాజ్యం గురించి నీకు తెలుస్తుంది. దేవుడు మనుషులు ఎలా ఉండమన్నాడు, ఎలా ఉండకూడదని చెప్పినాడు, ఎలా నీతి అంటే ఏంటి, అనీతి అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, చెడు అనేది ఏంటి అని ఎప్పుడు తెలుస్తుంది నీకు? ప్రార్థన చేసినప్పుడు, వాక్యం బైబిల్ చదివినప్పుడు, లేకపోతే కుటుంబ ప్రార్థనలో ఇలా దేవుని సేవకులు పిలిపించుకొని మాటలు విన్నప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు నీకు తెలుస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? వీటిని మీరు వదిలేస్తున్నారు. వేటి కోసం? ఆ పనికి రాని వాటి కోసం. నేను ఆల్రెడీ మీకోసం సిద్ధ పెట్టేసిన వాటి కోసము, ఆల్రెడీ మీకోసం అన్నీ ముందే రెడీ చేసేసిన వాటి కోసం మీరేం చేస్తున్నారు? అవి మాకు దొరకట్లేవు, అవి మాకు లేవు అని చెప్పేసి వెతకాల్సిన దాన్ని వదిలేసి ఆల్రెడీ ఉన్న దాటి కోసం మీరు పరిగెడుతున్నారు. ఇది మీ దగ్గర లేదు. ఇది ప్రార్థనా జీవితం కానీ, వాక్యం చదివే తత్వం కానీ, కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంచుకునే తత్వం కానీ, చర్చికి వెళ్ళే తత్వం కానీ మీరు బలంగా లేరు. ఇవి మీ దగ్గర లేవు. మీరు అసలు బలపడాల్సింది ఈ విషయంలో. మీరు సంపాదించుకోవాల్సింది వీటిని ఏంటి? ప్రార్థనా జీవితాన్ని సంపాదించుకోవాలా, బైబిల్ చదవడానికి సంపాదించుకోవాలా, కుటుంబ ప్రార్థనలు ఎక్కువ ఉండడానికి సంపాదించుకోవాలా, చర్చికి వెళ్ళడానికి సంపాదించుకోవాలంటే ఎక్కువ చేసుకోవాలని, ప్రార్థనా జీవితాన్ని ఎక్కువ మరింత పెంచుకోవాలా, బైబిల్ చదవడాన్ని మరింత ఎక్కువగా చేసుకోవాలా, చర్చికి వెళ్ళడానికి మరింత ఎక్కువగా ఆసక్తి చూపించాలా, కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి మరింత ఆసక్తి చూపించాలా. మీరు ఎక్కువ చేసుకోవాల్సింది వీటిని అయితే మీరు దేన్ని ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? డబ్బుల్ని ఎక్కువ చేసుకోవడానికి, మీ బట్టలను ఎక్కువ చేసుకోవడానికి, మీకు ఇండ్లను ఎక్కువ చేసుకోవడానికి, మీ ఆస్తులను ఎక్కువ చేసుకోవడానికి, మీ సంపాదన ఎక్కువ చేసుకోవడానికి మీరు వాటి కోసం ప్రయత్నిస్తున్నారు, వీటిని వదిలేస్తున్నారు. అది నా బాధ అంటున్నాడు యేసుప్రభు. అరే పిచ్చోళ్ళారా, అరే అల్ప విశ్వాసులారా, ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చేసి పెట్టేశాను రా. మీకు ఆస్తులు, డబ్బులు, ఇండ్లు, స్థలాలు, వస్త్రాలు ఇవన్నీ ఆల్రెడీ నేను సిద్ధపరిచి పెట్టేసినాను. మీరు వీటి కోసం మళ్ళీ సపరేట్గా వెతకాల్సిన పని లేదు. వీటి కోసం మళ్ళీ మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టేసినాను కదా. మీరు వేటి కోసం వెతకాలా? ప్రార్థన. ఈరోజు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే రేపటి నుంచి నేను 10 నిమిషాలు చేసేంత స్థితికి నేను వెళ్ళాలా? ఈరోజు 1 గంట లేదా 10 నిమిషాలు నేను బైబిల్ చదివితే రేపటి నుంచి అరగంట బైబిల్ చదివే స్థితికి నేను వెళ్ళాలా? ఈరోజు ఈ వారం 1 కుటుంబ ప్రార్థనలో నేను వెళ్తే వచ్చే వారం నుంచి 2-3 కుటుంబ ప్రార్థనలో నేను వెళ్ళి దేవుని వాక్యం వినాలా?
నేను ఈరోజు చర్చికి 10:30కి వెళ్తే రేపు వచ్చే వారము 10 గంటలకి వెళ్ళే ఆసక్తి ఉండాలా, ముందుగానే చేరే ఆసక్తి ఉండాలా, విడవకుండా నేను దేవుని దగ్గరికి వెళ్ళే తత్వం నాకు ఉండాలా, ఎక్కువగా నేను దేవుని తెలుసుకోవాలా, ఎక్కువగా దేవుని మాటల గురించి తెలుసుకోవాలా, ఎక్కువగా నేను బైబిల్ తెలుసుకోవాలా, ఈ ఆసక్తి మీకు ఉండాలి. కానీ ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏమి కట్టుకుందామా, ఎన్ని సంపాదించుకుందామా, వీటన్నిటి మీద మీకు ఎందుకు మనసు ఉంది అని దేవుడు చెప్తున్నాడు. మనందరికి దేని మీద ఉందంట మనసు? దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామంట? దేన్ని? దేవుడు ఏం చెప్తున్నాడు? లోకాన్ని మీద మీకు ఎందుకు ఆసక్తి? ఎందుకురా లోకంలో ఉండే వాటిని మీరు కోరుకుంటున్నారు? మీరు వాటిని కోరుకోవడం వల్ల మీకు చింత బాధ రావడానికి గల కారణం ఏంటి? ఏం చెప్పండి. చాలామంది చింతించడానికి బాధపడడానికి గల కారణం ఏంటి? వారు కోరుకుంటారు ఏంది, నాకు ఈరోజు ఇంత డబ్బులు కావాలని కోరుకుంటారు. ఆ కోరుకున్న డబ్బులు రానప్పుడు ఏమొచ్చేస్తుంది? అయ్యో మేము ఇట్లా 1,00,000 వచ్చే శాలరీ వస్తుంది అనుకున్నానే, కానీ 50,000 వస్తుంది, ఎట్లా బాధ వచ్చేసాయి. వాళ్ళందరూ అట్లుండారు, మేము ఇట్లుండాం, మాకు ఆస్తులు తక్కువైపోయినాయి, అరే మాకు రాలేకపోయినాయి అనే బాధ. వీళ్ళకి బాధ రావడానికి కారణం ఏంటి? ఏ వైపు చూసినారు వీళ్ళు? లోకం వైపు చూసినారు. లోకంలో ఉండే వాటి వైపు చూసినారు కాబట్టి వీళ్ళకి బాధ వచ్చింది. యేసు ప్రభువే చూస్తున్నారు. మిమ్మల్ని బాధ పెట్టే వాటి వైపు మీరు ఎందుకు చూస్తున్నారు? నాకు తెలుసు కదా, ఇవన్నీ మీకు ఇవ్వాలని నాకు తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ మీకోసం ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టేసినాను. ఇవన్నీ మీకు కావాల్సిన డబ్బుల్ని, మీకు కావాల్సిన ఆరోగ్యాన్ని, మీకు కావాల్సిన ఆస్తుల్ని, మీకు కావాల్సిన ఇండ్లని, మీకు కావాల్సిన వస్త్రాన్ని అన్నీ ముందే సిద్ధం చేసే మిమ్మల్ని నా విశ్వాసంలోకి నడిపించినాను. మిమ్మల్ని ప్రార్థనలు రమ్మంటున్నాను, మిమ్మల్ని బైబిల్ చదవమంటున్నాను, మిమ్మల్ని చర్చికి రమ్మంటున్నాను. ఇవన్నిటిని ఎందుకు చేయమంటున్నాను? నేను ఆల్రెడీ అన్నీ సిద్ధపడి చేస్తున్నాను. మిమ్మల్ని ఈ టైంలో ఎందుకు ప్రార్థన చేయమంటానంటే, మీరు ప్రార్థన చేయడానికి కేటాయించే సమయంలో మీరు ఏదైతే పని చేసి సంపాదించుకోవాలనుకుంటున్నారో ఆ సంపాదన నేను ఆల్రెడీ మీకు తీసి పెట్టేసినాను అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పినాను కదా, అక్కడ 20,000 మంది యేసు ప్రభు మాటలు వినడానికి వచ్చినారు కదా. ఆ వ్యక్తులు యేసు ప్రభు మమ్మల్ని బాగు చేస్తారు, యేసు ప్రభు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మాకు రోగాలు వచ్చినాయి బాగు చేస్తాడు, మాకు కష్టాలు వచ్చినాయి తీరుస్తాడనే ఉద్దేశంతో వచ్చినారా? యేసు ప్రభు మాటల్ని వినాలనే ఉద్దేశంతో వచ్చినారా? ఏ ఉద్దేశంతో వచ్చినారు? వాళ్ళు తమకున్న రోగాన్ని బట్టి యేసు ప్రభు దగ్గరికి రాలా, తమకున్న డబ్బులు లేదని యేసు ప్రభు దగ్గర రాలా, తమ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి యేసు ప్రభు దగ్గర రాలా, వాళ్ళ ఆరోగ్యం బాగలేదని యేసు ప్రభు దగ్గర రాలా, వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేవని యేసు ప్రభు దగ్గర రాలా, వాళ్ళ కష్టాలు తీరుస్తారని యేసు ప్రభు దగ్గర రాలా, వాళ్ళ అప్పులు తీరుస్తారని యేసు ప్రభు దగ్గర రాలా, వాళ్ళకి జాబ్ ఏమైనా ఇప్పిస్తారేమో యేసు ప్రభు దగ్గర రాలా, లేకపోతే వాళ్ళ ఉద్యోగంలో అయినా సమస్యలు తీరుస్తారని యేసు ప్రభు దగ్గర రాలా. వాళ్ళ దగ్గర ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు దగ్గరికి? దేవుని మాటలు వినాలని. వీటన్నిటిని వాళ్ళ ఇంటి పనులను, వాళ్ళు చేసుకునే పనులను, వాళ్ళ ఉద్యోగాలని, వాళ్ళు చేసుకున్న కూలి పనులని, వాటన్నిటిని విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చినారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి వింటూ ఉంటే యేసు ప్రభు వారిని చూసి వారు ఆ రోగాన్ని బాగు చేయమని అడగకపోయినా, వాళ్ళ కష్టాలను తీర్చమని అడగకపోయినా, ఆ పక్షవాతాన్ని బాగు చేయమని అడగకపోయినా, వాళ్ళ శ్రమలను తీర్చమని అడగకపోయినా, వాళ్ళ గుడ్డితనాన్ని బాగు చేయమని, చౌటితనాన్ని బాగు చేయమని, కాలు లేనితనాన్ని బాగు చేయమని, కుంటి వాళ్ళని లేవనెత్తమని, పక్షవాయంతో ఉండే వాళ్ళని బాగు చేయమని, ఫిట్స్ వచ్చిన వాళ్ళని బాగు చేయమని వాళ్ళు అడగకపోయినా యేసు ప్రభు ఏం చేసినాడట? వచ్చిన వాళ్ళందరినీ చూసి వారి మీద కనికరపడి వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరిచినాడంట. ఆ వాక్యం మీరు చదవండి. యేసు ప్రభు ఆ సమూహంను ఆ ప్రసంగం ముగియగానే అక్కడ ఉంటుంది ఏమనంటే, ఆయన బోధించుట చాలించిన తర్వాత ఆయన జన సమూహాలందరినీ చూచి వారిలో ఎవరైతే రోగాలతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నవారో వాళ్ళందరి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచి వారిని బాగు చేసి వారికి కావాల్సిన అన్నిటి నుంచి వాళ్ళని ఆశీర్వదించి పంపించెను అని ఒక మాట ఉంటుంది అక్కడ. మీరు ఆరాధ్యం చివరి వరకు మీరు 7, 8 లాస్ట్లో చదివితే ఆ మాట ఉంటుంది. వీళ్ళు ఏమైనా అడిగినారా ప్రభు మమ్మల్ని బాగు చేయని? వీళ్ళు ఏమైనా స్వస్థత కోసం ఏమైనా వెళ్ళినారా? కష్టాలు తీర్చడం కోసం ఏమైనా వెళ్ళినారా? వీళ్ళు వెళ్ళా, అసలు వీళ్ళకి ఆలోచనే లేదు. వీళ్ళు ఎందుకోసం వెళ్ళారు? యేసు ప్రభు గురించి ఎక్కువ తెలుసుకోవాలా, దేవుడు చెప్పే మాటలు మేము వినాలా, దేవుడు ఏం గురించి చెప్తాడో అని తెలుసుకోవాలా.
కానీ యేసు ప్రభు ఈ స్వస్థతని ఈ విడుదలన్నింటిని వాళ్ళ కోసం ముందే సిద్ధపరచడం లేదా? అక్కడ వచ్చిన వాళ్ళందరినీ ముట్టి బాగు చేసినాడా లేదా? వాళ్ళు ఏం కోరుకోకపోయినా కూడా, వాళ్ళు ఏం ఆశించకపోయినా కూడా దేవుడు వాళ్ళకి కావాల్సినట్టు అన్నీ ఇచ్చినాడా లేదా? ఇచ్చినాడు కదా. చదువుతారా మాట చదువుతారా? తీయండి కావాలంటే తీయండి. 8వ అధ్యాయం 1 చదవండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. జన సమూహములు వెంబడించిరి. దాని కింద చదవండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనెను. అందుకాయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా. చాలు. అంటే వాళ్ళు దేవుని మాటలు విన్నారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ దేవుని మాటలు వినడానికి వచ్చినారు. కానీ యేసు ప్రభువే వారిని చూసి, ఆ జన సమూహం అంతటిని చూసి, వాళ్ళు ఎవరైతే రోగాలతో ఉన్నారో, ఎవరైతే కష్టాలతో ఉన్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో వాళ్ళందరి మీద చేతులుంచి స్వస్థపరిచి బాగు చేసినాడంట. అంటే వాళ్ళకి ఏమైతే కావాలో, ఏమైతే అవసరమో, దేనికోసమైతే వాళ్ళు చింతిస్తున్నారో, దేనికోసమైతే బాధపడుతున్నారో వాటన్నిటిని దేవుడు ముందుగానే సిద్ధపరిచి కేవలం దేవుని మాటలు వినడానికి వాళ్ళకున్న పనులన్నిటినీ పక్కన పెట్టి, వాళ్ళకున్న వాటన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చాను. కేవలం అదే ఒక కారణం చేత వాళ్ళకి కావాల్సిన అన్నిటినీ ఇచ్చి పంపించేస్తున్నాడంట. అర్థమైందా? అది దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరెందుకు వాటి కోసం మీరు చింతిస్తున్నారు? నేను వాటినన్నిటినీ ఆల్రెడీ మీకోసం సిద్ధపరిచి పెట్టేసినాను. ఒకవేళ మీరు అడిగినా అడగపోయినా అవి నేను ఆల్రెడీ సిద్ధపరిచేసి పెట్టినాను కాబట్టి మీకు ఇచ్చేస్తాను. అది నేను ఎవరి కోసమో సిద్ధపరచలే. ఎవరి కోసం సిద్ధపరిచినాడంట? మన కోసమే, మీకోసమే నేను సిద్ధపరిచినాను కాబట్టి మీకు ఖచ్చితంగా వాటిని నేను ఇస్తాను. మీకు ఏ సమయంలో ఏమేమి కావాలనేది వాటినన్నిటినీ మీకు ఇస్తాను. కాబట్టి మీరు వాటి కోసం ఎందుకు చింతిస్తున్నారు? వాటి కోసం ఎందుకు బాధపడుతున్నారు? వాటి మీద మీరు ఎక్కువ ఎందుకు ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు? మీరు ఆ విషయాలందు, దేవుని రాజ్యమందు, ఆయన నీతి యందు మొదట దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అదే చెప్తున్నాడు యేసు ప్రభు. మొదట మీరు దేవుని రాజ్యమును, నీతిని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఎందుకు? ఆ ముందుండేటికి ఏం తినాలో త్రాగాలో అవన్నీ తర్వాత అనుగ్రహింపబడతాయి. ఎందుకు? అలాంటి నేను సిద్ధపడి పెట్టేసినాను కాబట్టి. మొదట ఎవరైతే దీనికోసం వెతుకుతారో వారికి మాత్రమే అవన్నీ వస్తాయి. అన్యజనులు ఎందుకు రావట్లేదు అంటే, అన్యజనులతో పోల్చినాడు. అన్యజనులు వీటి విషయంపై చింతిస్తారు. ఎందుకు చింతిస్తారు? వారు ఏమైతే తినాలనుకుంటున్నారో, వారికి ఏమైతే కావాలో అవి దొరకట్లేదంట. ఎందుకు? వాళ్ళకి అనుగ్రహింపడలేదు. ఎందుకు అనుగ్రహింపడలేదు? అక్కడ ఉంది. వారు దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతికిన వాళ్ళకే అవన్నీ అనుగ్రహింపబడతాయంట, వాళ్ళు అడగకపోయినా. అన్ని జనులు వాటిని వెతకన్నారు కాబట్టి వాళ్ళకి అనుగ్రహింపబడు కాబట్టి వాళ్ళు చింతిస్తారు, బాధపడతారు వాటి కోసం. మీరు వెతకండి మొదటి వాటిని, నేను మీకు అనుగ్రహించేస్తాను. మీరు వాటి కోసం బాధపడాల్సిన పని లేదు. సో ఇప్పుడు మనం దేనికోసం వెతకాలా? చెప్పండి, దేనికోసం వెతకాలా? ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యము, ఆయన నీతిని ఎలా వెతుకుతాం? ప్రార్థన ద్వారా, బైబిల్ చదవడం ద్వారా, కుటుంబ ప్రార్థనల ద్వారా, చర్చికి వెళ్ళటం ద్వారా ఆయన రాజ్యంని, ఆయన నీతిని మనం వెతుకుతాం. అంటే దాని అర్థం ఏంటంటే, మనం మొదటి ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలా? వీటికి ఇవ్వాలి, ఈ 4టికి ఇవ్వాలి. ఆ తర్వాత మిగిలిన దేనికన్నా ఇవ్వాలి. ఇంకా మీకు అర్థమయ్యేలా సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే, మీ పనులన్నీ పక్కన పెట్టైనా సరే మీ 4 విషయాలు చేయాలి. మీ పనుల కోసం ఈ 4 విషయాలని పక్కన పెట్టకూడదు. అర్థమైందా? మీ పనులన్నీ పక్కన పెట్టినా సరే ఈ 4 విషయాల కోసం మీ పనులన్నీ పక్కన పెట్టాలా. అంతేగాని మీ పనుల కోసం ఈ 4 విషయాలను పక్కన పెట్టకూడదు. ప్రార్థనకి ఇచ్చే సమయంలో ఖచ్చితంగా నువ్వు ఎన్ని పనులున్నా, నీకు ఎలాంటి సందర్భంలో నువ్వు ప్రార్థన చేయాల్సిందే. బైబిల్ చదివే సమయంలో నీకు ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టి బైబిల్ చదవాల్సిందే. కుటుంబ ప్రార్థన సమయంలో నీకు ఎన్ని పనులున్నా సరే కుటుంబ ప్రార్థనలు నువ్వు కలుసుకోవాల్సిందే.
చర్చికి వెళ్ళే సమయంలో నీకు ఎన్ని పనులున్నా సరే అన్నీ పక్కన పెట్టి చర్చికి రావాల్సిందే. దేవుడు బాధపడుతున్న విషయం ఏంటంటే వీళ్ళకి ప్రార్థన చేసే సమయంలో వారికి పనులు ఉన్నాయని చెప్పేసి ప్రార్థన విడిచిపెట్టేసి ఆ పనికి పోతున్నారు. బైబిల్ చదవాల్సిన సమయంలో వాళ్ళకి వేరే పని ఉందని చెప్పేసి బైబిల్ చదవడాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కుటుంబ ప్రార్థన విషయంలో వీళ్ళు కుటుంబ ప్రార్థనకి చేసే పనులు వేరే పని చేయాలని కుటుంబ ప్రార్థన వదిలేస్తున్నారు. చర్చికి వెళ్ళాల్సిన సమయంలో వీరికి వేరే అర్జెంట్ పని వచ్చిందని చెప్పేసి చర్చికి పోవడాన్ని మానేస్తున్నారు. అదిరా నా బాధ అంటున్నాడు దేవుడు. మీరు లోకానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. లోకానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే అది నీకు దుఃఖాన్ని, బాధనే, ఇబ్బందినే పెడుతుంది. లోకం ఎప్పుడు నీకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ నువ్వు వెంటబడుతుంది దేనికోసం? దేని వెంట పడుతున్నావు? ఆ లోకం వెంటే పడుతున్నావు. దేవుడు ఏం చెప్తున్నావు? నువ్వు అలా లోకం వెంట పడద్దు. మొదటి ఇంపార్టెన్స్ నాకు ఇవ్వు. నీకు ఏం కావాలన్నిటినీ నేను నీకు అనుగ్రహిస్తాను. వడకపోయినా సరే నేను నాకు అనుగ్రహిస్తాను. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నీవు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నీవు ఎవరికి, నీ యజమానుడు ఎవరు అనేది దేవుడు అడుగుతున్నాడు. మరి ఈరోజు మనల్ని మనమే టచ్ చేసుకోవాలి. మనం అల్ప విశ్వాసులమా, అన్యజనుల వల్లే వాటి కోసమే ఉన్నామా, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకుండా ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని వీటి కోసమే వెతికే వాళ్ళంగా ఉన్నామా అని మనల్ని మనమే పరీక్షించుకొని, ఒకవేళ మనము ఈ లోకం కోసం దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే దాన్ని మార్చుకోవాలి. ప్రభువా, తప్పు చేశానేమయ్యా, నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన సమయంలో నీకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా లోకానికి ఇచ్చినామని మన్నించేయ. నీకు నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లోకానికి తక్కువ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు నాకు అన్నీ ముందుగానే సిద్ధపరిచిన దేవుడు కాబట్టి, ఆ సిద్ధపరిచిన అన్నిటిని నువ్వు నాకు ఖచ్చితంగా ఇస్తావు కాబట్టి, ఆ సిద్ధపరిచిన వాటి కోసం నేను వాటి వెంట పడకుండా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికి కనుక్కునే విషయంలో నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, ఎక్కువ ఆసక్తి కనపరచడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.